అనుజ అనే షార్ట్ ఫిలిం ఆస్కార్కు నామినేట్ అయింది. మరి ఈ చిత్ర కథ ఏంటి, అసలు దర్శకుడు ఏమంటున్నారో ఒక్కసారి తెలుసుకుందాము. అమ్మాయి భవిష్యత్తు గురించి ఆశపడకూడదు. అమ్మాయికి కాకపోతే ఆశయం ఎవరికి ఉండాలి? అబ్బాయిలు ఎప్పుడైనా పనిచేస్తారా? టాటా బాయ్ బాయ్ మిస్టర్ హ్యాండ్సమ్. ఇవి అనుజ షార్ట్ ఫిలిం ట్రైలర్లోని డైలాగులు. చీకట్లో కూర్చున్న ఇద్దరు అక్కా చెల్లెళ్ళు అనుజ పాలకులు. టార్చ్ వెలుతురులో న్యూస్ పేపర్లో వరుడు వధువు కావాలి అనే ప్రకటన చదువుతూ ఈ డైలాగులు చెబుతారు. భారతీయ కథ ఆధారంగా తెరకెక్కిన అనుజ అనే లఘు చిత్రం ఇప్పుడు ఆస్కార్కు నామినేట్ అయింది. ఈ షార్ట్ ఫిలిం నిడివి 23 నిమిషాలు. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం కేటగిరీలో అకాడమీకి అనుజ నామినేట్ అయింది. అనుజ చిత్రానికి ఆడమ్ జే గ్రేవ్స్ దర్శకత్వం వహించారు. ప్రియాంక చోప్రా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ చిత్రానికి సంబంధించిన 9 మంది నిర్మాతల్లో గునీత్ మోంగా ఒకరు. గునీత్ మోంగా 2023లో బెస్ట్ షార్ట్ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్ను గెలుచుకున్న ది ఎలిఫెంట్ విస్పరర్స్ నిర్మాత. కూడా ఆస్కార్ను గెలుచుకున్న మొదటి భారతీయ డాక్యుమెంటరీ చిత్రం ఇది. గునీత్ తీసిన లఘు చిత్రం పీరియడ్ కూడా ఆస్కార్ గెలుచుకుంది. ఇంతకీ ఏమిటి అనుజ కథ? ఢిల్లీలోని ఓ టెక్స్టైల్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఇద్దరు అక్కా చెల్లెళ్ల కథే అనుజ చిత్రం. వారి జీవితంలోని సవాళ్లు, అక్కా చెల్లెళ్ల మధ్య సంభాషణ ద్వారా కథ ముందుకు సాగుతుంది. చిత్రంలో అనుజకు 9 ఏండ్లు. ఆమె సోదరి పాలక్తో పాటు నివసిస్తుంటారు. అనుజ పాత్రను సజ్దా పఠాన్ పోషించగా పాలక్ పాత్రలో అనన్య నటించారు. సజ్దా సలాం బాలక్ ట్రస్ట్ సెంటర్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ ట్రస్ట్ బాల కార్మికులకు విముక్తి కల్పించి విద్యా అవకాశాలు, వసతి కల్పించే దిశగా పనిచేస్తుంది. ట్రైలర్లో వారు మ్యాట్రిమోనియల్ ప్రకటనల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ ట్రైలర్ సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొనే సమస్యలను ప్రస్తావిస్తుంది. గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 9 ఏళ్ల అనుజకు ఓ పేరున్న పాఠశాలలో చదువుకుని అరుదైన అవకాశం వచ్చింది. ఈ క్రమంలో అనుజ ఎలాంటి నిర్ణయం తీసుకుంది, అది అనుజతో పాటు పాలక్ జీవితాలను ఎటువైపు తీసుకెళ్లిందనేదే కథ. అనుజ సినిమా దర్శకుడు ఆడమ్ జే గ్రేవ్స్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మంది బాలికలు ఒకరు బాల కార్మికులుగా ఉన్నారు. ఈ గణాంకాలు, తన చుట్టూ ఉన్న అమ్మాయిల పరిస్థితి అనుజ సినిమా చేయడానికి కారణమని ఆడమ్ పేర్కొన్నారు. నేను కలిసిన బాలికలు చాలా స్ఫూర్తిదాయకంగా కనిపించారు. వారు చాలా క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పటికీ ప్రతిభావంతులుగా ఉన్నారు. ఆ అమ్మాయిల సామర్థ్యాలను చూసి ముగ్ధులవ్వకుండా ఉండలేము. ఈ బాలికల అనుభవాలపై సినిమా తీయడం చాలా ముఖ్యమని అన్నారు ఆడమ్. ఆస్కార్ అనేది సినిమా ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైన అవార్డు. ఇప్పటివరకు చాలా మంది భారతీయులు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నారు. అయితే ఆస్కార్లు ఎక్కువగా విదేశీ సంబంధం ఉన్న చిత్రాలకే దక్కాయి. 1983లో గాంధీ చిత్రానికి గాను భాను అతియా కాస్ట్యూమ్స్ డిజైన్ విభాగంలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు. 1992లో భారతీయ చలనచిత్ర నిర్మాత సత్యజిత్ రేకు గౌరవ జీవిత సాఫల్య పురస్కారం లభించింది. 2009లో స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో ఏఆర్ రెహమాన్, సౌండ్ మిక్సింగ్ కేటగిరీలో రసూల్ పూకుట్టి, ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గుల్జార్ ఆస్కార్ గెలుచుకున్నారు. 2023లో ది ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్రానికి డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరీలో గునీత్ మోంగా, కార్తికి గోన్సాల్వేస్లు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నారు. 2023లో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన RRR చిత్రంలోని నాటు నాటు పాటకు ఒరిజినల్ సాంగ్ విభాగంలో సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ ఆస్కార్ గెలుచుకున్నారు. ఇది కాకుండా రాహుల్ తక్కర్ 2016లో టెక్నికల్ అచీవ్మెంట్ విభాగంలో అకాడమీ అవార్డు గెలుచుకోగా, అదే సంవత్సరంలో భారత సంతతికి చెందిన కోట్లాంగ్ లియోన్ 2018లో వికాసులు ఈ అవార్డులు అందుకున్నారు. సీనియర్ జర్నలిస్ట్, సినీ విమర్శకుడు రామచంద్రన్ శ్రీనివాసన్, అవార్డు ప్రక్రియలో నామినేషన్ ఒక భాగం. సినిమా ఎంపిక నుంచి అవార్డు పొందే ప్రక్రియకు దాదాపు 6 నెలల సమయం పడుతుంది. అదే సమయంలో వారి చిత్రానికి అవార్డు వచ్చేలా చేయడానికి నిర్మాతలు తమ వంతుగా పబ్లిసిటీ చేస్తారు అని చెప్పారు. ఆస్కార్ అవార్డులను అందించే సంస్థలలో ప్రపంచవ్యాప్తంగా 10,000 మందికి పైగా సభ్యులున్నారు. వీరిలో ఎక్కువ మంది అమెరికాకు చెందినవారే. అదే సమయంలో భారత్ నుంచి దాదాపు 40 మంది సభ్యులున్నారు. ఇందులో ఎడిటింగ్, సౌండ్, VFX వంటి విభిన్న భాగాలు వారుంటారు. ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలకు 24 విభాగాల కింద
అకాడమీ అవార్డులు ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం అకాడమీ సభ్యులు ఆస్కార్ రేసులో ఉన్న 300కు పైగా చిత్రాలలో వారికి నచ్చిన వాటికి ఓటు వేస్తారు. వాటిని షార్ట్ లిస్ట్ చేసి మరోసారి ఓటింగ్ తీసుకుంటారు. అలా నామినేట్ అయిన చిత్రాల తుది జాబితాను సిద్ధం చేస్తారు. అప్పుడు మిగిలిన విషయాలను పిఆర్ కంపెనీలు చూసుకుంటాయి. చిత్ర బృందం అకాడమీ సభ్యులకు సినిమాలను చూపిస్తుంది. 1957లో విడుదలైన మదర్ ఇండియా ఆస్కార్ నామినేషన్లో మొదటి 5 స్థానాలలో నిలిచిన భారతీయ చిత్రం.